హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు నేతి బీరకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ నేతి బీరకాయ అనేది డయాబెటీస్ ఉన్నవారు తీసుకుంటే షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది. అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి. అంత హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేతి బీరకాయలను 2 తీసుకున్నాను. అదేవిధంగా గార్లిక్ కూడా తీసుకున్నాను. ఇలా 6-7 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఒక ఆనియన్. ఇక్కడ నేను చెర్రీ టమాటో తీసుకున్నానండి. దీని ప్లేస్లో 4 టమాటోలను తీసుకోవచ్చు. ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక కొంచెం 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లను వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర మినపగుండ్లు వేగిన తర్వాత ముందుగా ఉంచుకున్న పచ్చిమిరపకాయలను దీంట్లో వేసుకుంటున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చెర్రీ టొమాటోలు ఉన్నాయి కదండి, అవి మొత్తం కూడా ఇలా మొత్తం వేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఇలా 2 మినిట్స్ వదిలేయాలండి. అప్పుడు మనకు బాగా వేగిపోతాయి టమాటోలు అనేవి. ఇలా కొంచెం చింతపండును కూడా వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. నేను నేతి బీరకాయల్ని ఇలా తొక్కు తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను కదా, అవి మొత్తం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి ఉంచుకోవాలి. అప్పుడే మనకి బాగా వేగిపోతాయి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేద్దాం. 5 మినిట్స్ అయ్యాక క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు మనకి దాన్ని ఇలా వాటర్ అయితే వచ్చేసాయి. నేతి బీరకాయ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూసారా, ఇలా అయితే మొత్తం మగ్గిపోయాయి. ఇలా లైట్గా వేయించుకుంటూ ఒక 2-3 మినిట్స్ అయితే మనం వేయించుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా వేపుకోవాలి. ఈ నేతి బీరకాయని అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, అదేవిధంగా గార్లిక్ పీసులను కూడా దీంట్లో వేసుకున్నానండి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాము, సో చూసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న నేతి బీరకాయ పచ్చడి అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి నేతి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం దోశలో తీసుకోవచ్చు, రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో, ఇడ్లీలో, మీకు దేంట్లో ఇష్టమైనా తీసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇప్పుడు నేను వైట్ రైస్ తీసుకొని ఇలా నేతి బీరకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ నేతి బీరకాయలో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటుందండి. వాటర్ కంటెంట్ అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ నేతి బీరకాయని పప్పు, అదేవిధంగా పచ్చడి ఎన్నో విధాలుగా ట్రై చేయొచ్చు. ఫైనల్గా వీడియో చూసేశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.